ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టండి. 40వ వార్డు పార్టీ క్యాడర్ సమావేశంలో ఆడారి సోదరి రమాకుమారి దిశానిర్దేశం. జనరంజకమైన వైసీపీ మేనిఫెస్టోలో అంశాలను ప్రజలకు వివరిస్తూ ఓటు బ్యాంకు పొందే ప్రయత్నం చేయాలని విశాఖ డైరీ డైరెక్టర్ పిల్లా రమాకుమారి దిశానిర్దేశం చేశారు. జీవీఎంసీ 40వ వార్డ్ కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు, వార్డు అధ్యక్షులు వరపల మహేష్ ఆధ్వర్యంలో నక్కవానిపాలెం వైసీపీ పార్టీ కార్యాలయంలో 40వ వార్డు పార్టీ కేడర్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రమాకుమారి ముఖ్యంతిథిగా హాజరై మాట్లాడుతూ టీడీపీ కూటమి మేనిఫెస్టో ఎవరూ నమ్మరని, ఇది బూటకపు మేనిఫెస్టో అని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి రిలీజ్ చేసిన మేనిఫెస్టో ప్రజా ఆమోదం పొందిందని అన్నారు. ఇప్పటివరకు నవరత్న పథకాలు ఏ విధంగా ప్రజలకు అందాయో అదేవిధంగా నవరత్నాలకు మించిన పథకాలు కూడా ప్రజలకు సక్రమంగా అందుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నా, విశాఖ పశ్చిమ నియోజకవర్గంకి ఆనంద్ కుమార్ ఎమ్మెల్యేగా గెలవాలన్నా మన పార్టీ కేడర్ వార్డు పరిధిలో ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల వద్దకు వెళ్లి మే 13న జరిగే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించి గెలిపించాలని ఆమె పార్టీ కేడర్కి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు పీలా ఉమారాణి, 40వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.